ప్రభుత్వం రైతు పక్షపాతి కాబట్టి వ్యవసాయానికి పెద్దపీట వేశామని సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య అన్నారు. అన్ని శాఖలతో పాటు మహిళల అభివృద్ధికి వాస్తవికతతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికీ భ్రమలో ఉండి మాట్లాడుతున్నారని అంటున్న సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్యతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రధానంగా చూడవచ్చు మేడం, ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నింటిని కూడా ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ బడ్జెట్లో కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు లేవు. ఇప్పుడు రైతుకి శత్రుత్వంగా బడ్జెట్ ఉందని కూడా మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? మాజీ సీఎం కేసీఆర్ గారు ఆయన చెప్పేవన్నీ ఒక అబద్ధాలండి, అబద్ధాల పుట్ట. ఆయన చేసిన వాగ్దానాలు ఈ 10 సంవత్సరాల్లో ఒక్కటి కూడా నిలుపుకోలేదు. ఆయన రైతు రుణమాఫీ చేస్తామన్నారు, మరి ఎన్ని వేల కోట్లు చేశారు అనేది మనకు తెలుస్తూనే ఉంది. మరి ₹1,00,000 రుణమాఫీయే 10 సంవత్సరాలు ఆయన సక్రమంగా చేయలేకపోయారు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపలే మరి మనం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం కనుక అది సహించలేక వాళ్ళు అలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూరే విధంగా రైతులకు పాటుగా మహిళలకు సంబంధించి దీంట్లో కేటాయింపులు ఎలా ఉంది? అందరికీ సముచిత న్యాయం జరుగుతుందండి. అన్ని పరిశీలించి కూలంకషంగా పరిశోధించి అందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించాలో అంత ఖచ్చితంగా కేటాయించారు. ఇందులో ముఖ్యంగా మహిళలకి పెద్ద పీట వేయడం జరిగింది. స్వయం సహాయక బృందాలకి వాళ్ళ కమిటీలు, ఆదర్శ అమ్మ కమిటీలు, అవి పాఠశాలల కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం, ప్రతి మహిళని ఒక లక్షాధికారిగా కోటీశ్వర్లాలుగా చేయడం అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందువల్ల డ్వాక్రా గ్రూపులకు కానీ వీళ్ళందరికీ కూడా ఈ పాఠశాలల నిర్వహణ, స్కూల్ మైనర్ రిపేర్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ కూడా. అలాగే రైతులకు కూడా ఈ రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి. మరి టీఆర్ఎస్ వాళ్ళు గమనించట్లేదు అనుకుంటాము. ఎందుకంటే మనకి ఇప్పటికే 5 గ్యారెంటీలు అమల్లోకి వచ్చాయి, సక్సెస్ఫుల్గా అమలు అవుతున్నాయి. మరి వాళ్ళు వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికే ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీ 10 లక్షల అప్గ్రేడ్, ఇందిరా మహిళలు ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా కీలకంగా ఒక ప్రాధాన్యత ఇవ్వబోతుంది, కీలకంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏముండబోతుంది సార్ అసలు? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఒకటి వస్తుందండి ఇప్పుడు రాబోయే కాలంలో. అలాగే ఇప్పటి వరకు మనం 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మెగా డిఎస్సి కూడా చేశారు. మరి మన ఈ గ్రూప్ 2, గ్రూప్ ఈ పరీక్షలన్నీ కూడా వరుసగా జరుగుతాయి. ఖాళీలన్నీ చూసి నోటిఫికేషన్లు ఇచ్చేసేసి త్వరగా వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే దిశగా, అలాగే వాళ్ళలో టాలెంట్ పెంచే విషయంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి వృత్తి నైపుణ్యాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రధానంగా అన్ని సంబంధించిన శాఖలకు సంబంధించి కావచ్చు, విద్య, వైద్య, అలాగే రైతుకు సంబంధించి, మహిళలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ను వాస్తవికంగా ప్రజల సంక్షేమం కోసమే పెట్టింది. ఇక రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తాం. ఇక బడ్జెట్కి సంబంధించి కూడా విపక్ష చేస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా ఖండిస్తున్నారు 100%.